ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి. సో అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే కేకే సర్వే ఒక ఎత్తు. ఎందుకంటే నిజానికి చాలా కుండ బద్దలు కొట్టినట్టు కూడా అతను డిజిట్స్ అయితే చెప్పేశారు. ప్రస్తుతం కేకే గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ అంటే డైరెక్ట్ గా అడిగేస్తా, కేకే మీరు ఎప్పుడైతే చెప్పారో ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి, దాని తర్వాత వెంటనే కూటమికి అమ్ముడుపోయిన వ్యక్తి కేకే అని చెప్పేసి మేము డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారు కొంతమంది. దాని గురించి ఏం చెప్తారు? అని ఇప్పుడు లేచి వెళ్ళిపోమంటారా? అట్లా ఇది చెప్తుంటారు కదా ఓవరాల్గా అలా క్రియేట్ చేయాలని. అలా ఏం లేదు. ఇప్పుడు ఎవరు వాళ్ళ కమెంట్ వాళ్ళ ఇష్టం కదా, ఫ్రీ కమెంట్ కదా, చేసుకోవచ్చు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 150 వస్తాయన్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయినట్ట కాదు కదా. లాస్ట్ టైం ఎట్లా చెప్పారు వైఎస్ఆర్సీపీకి 130 వస్తాయని? 135 మినిమం సరే ప్రీపోల్ ముందర, అది 150 కూడా టచ్ అవుతుంది ఎలక్షన్స్ ముందు చెప్పిన నెంబర్. ఓవరాల్గా ఎలా చెప్పామంటే సార్, మన సర్వే కంపెనీ ఓవరాల్గా పబ్లిక్ కోసం చేసే కంపెనీ కదా. అంటే సహజంగా అరుగు మీద కూర్చున్న వాళ్ళ కాడి నుంచి అందలం మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక నెంబర్ చెప్పొచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఎవరికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఇన్ని వస్తాయి అనుకుంటున్నాను, 100 వస్తాయి అనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్కి ఇన్ని వస్తాయి అనుకుంటున్నాను, ఇట్లా చెప్పుకోవచ్చు. బట్ మాకు ఇండివిజువల్గా ఒక బ్రాండ్ ఎందుకు ఏర్పడిందంటే, మేము ఎమ్మెల్యేలకి సర్వే చేసే కంపెనీ. సర్వే చేసి వాళ్ళకి స్ట్రాటజీస్ చెప్పి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని, సరే మా దగ్గర నుంచి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మేము రిపోర్ట్ చేస్తాం. అంటే విలేజ్ వారీగా ఈ గ్రామంలో ఇలా ఉంది, ఈ మండలంలో మీకు ఇలా ఉంది, మీరు ఇక్కడ వ్యతిరేక ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అని దాంట్లో కన్సాలిడేట్ చేసిన వచ్చిన నెంబర్ ఫైనల్గా చెప్తున్నాం. అలాగే అంతేగాని ఓవరాల్గా మా అసెస్మెంట్ కాదు, ఇలా రావచ్చేమో నేను ఇది అనుకుంటున్నాను అనేది కాదు. సో వర్క్ చేసేది మనం ఏ పార్టీ అయినా, అది వైసీపీ ఎమ్మెల్యేలకైనా చేస్తాం, టీడీపీ వాళ్ళకైనా చేస్తాం, జనసేన వాళ్ళకైనా చేస్తాం. సో కాబట్టి మోర్ యాక్యురేట్గా ఉండేదానికి, అవకాశం దగ్గరగా ఉండేదానికి ఛాన్స్ ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ లాస్ట్ టైం మనం సక్సెస్ఫుల్గా మనం ప్రిడిక్ట్ చేయగలిగాం, మనం చెప్పింది కరెక్ట్ అయింది కాబట్టి. ప్లస్ మేబీ నా ఎక్స్ప్లెనేషన్ వల్ల రకరకాల రీజన్స్ వల్ల అటెన్షన్ ఎక్కువ డ్రా అవుతుంది. అంటే మీరు ఏ ఎమ్మెల్యేల దగ్గరైనా వర్క్ చేస్తారని చెప్పేసి మీరు అన్నారు. చేస్తున్నాం. లాస్ట్ టైం అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏ పార్టీకి కన్సాలిడేట్గా ఉండి మేము ఏ పార్టీకి వర్క్ చేస్తాం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకైనా సరే, మినిస్ట్రీస్కైనా సరే, ఎక్స్ మినిస్ట్రీస్కైనా సరే చేస్తున్నాం. అయితే ఇప్పుడు కూటమి వస్తుందని చెప్పేసి అన్నారు కదా, కూటమి రావడానికి ఒక 5 ఫ్యాక్టర్స్ అన్న చెప్పగలుగుతారా? ఫస్ట్ ప్రధానమైన ఫ్యాక్టర్ కూటమి రావడానికి కూటమి. రెండో ఫ్యాక్టర్ మామూలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యి ఓట్ బ్యాంకింగ్. అంటే లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీకి వేసి, ఈసారి రకరకాల ఇష్యూస్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇష్యూ, అక్కడ రాజధాని ఉండొచ్చు, ఇంకో దగ్గర కడపలో ఇంకో ఇష్యూ ఉండొచ్చు. ఇవి ప్రధానంగా వైజాగ్లో వేరే ఇష్యూ, అంటే వైజాగ్లో వాళ్ళు ఓన్ చేసుకోకపోవచ్చు రాజధాని. అలాగే గోదావరి జిల్లాలో జనసేన బలంగా పనిచేయడం కావచ్చు, అంటే అన్ని దగ్గరలో పనిచేస్తుంది, అక్కడ ఇంకొంచెం మోర్ ఫాస్ట్ ఎక్కువ ఉండొచ్చు గెలుపు గుర్రాలకి. అది కాకుండా 5 ఫ్యాక్టర్స్ ప్రధానం. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోడ్ల సమస్య కావచ్చు, లిక్కర్ సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, గంజాయి ఫ్యాక్టర్ కావచ్చు, లేదా పోలీస్ శాఖలో ఇంకా పెండింగ్ ఉన్నట్టు కావచ్చు, లేదా ఎంప్లాయీస్లో వ్యతిరేకత కావచ్చు, లేదా అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు మీలాంటి వాళ్ళలో, మీ ఏజ్ గ్రూపుల్లో ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ నోటిఫికేషన్ పడలేదని కావచ్చు, వీళ్ళు ప్రభావితం చేయడం కావచ్చు. చాలామంది కొత్తగా వచ్చిన ఓటర్స్ ఫేవరింగ్ టు జనసేన లేదా ఫేవరింగ్ టు కూటమి వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బయట నుంచి కొత్తగా వచ్చిన ఓటర్స్ వాళ్ళు ఇళ్లలో ప్రభావితం చేసేవాళ్ళు, లేదా ఆల్రెడీ కూటమి వైపు మళ్ళీ వాళ్ళు కావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్తున్న ఓట్ బ్యాంకింగ్ అనమాట. సో కన్సాలిడేట్గా ఇది. సో ఆరా మస్తాన్ లాంటి వ్యక్తి ఈసారి తన సర్వే తప్పైతే తను మొత్తం సర్వే చేయడం ఆపేస్తాను, మొత్తం ఆఫీసే క్లోజ్ చేస్తానని చెప్పేసి అన్నాడు. కేకే గారిని అడిగితే ఏం చెప్తారు? అంటే మేము వేరే వాళ్ళకి లేని వెసులుబాటు అందరికీ ఉంటుంది, వేరే వాళ్ళకి ఉన్న వెసులుబాటు మాకు లేదు. ఎందుకంటే మేము సింగిల్ నెంబర్ మార్జిన్ ఒక 20-30 మార్జిన్లు పెట్టుకొని చెప్పలేదన్నమాట. మేము సింగిల్ నెంబర్ అంటే వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు అని చెప్పాం. అలాగే జనసేనకి 21 గెలుస్తుంది. అదే టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 133 గెలుస్తానికి ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో 7 గెలిచేదానికి ఆస్కారం ఉంది. సింగిల్ నెంబర్ చెప్పు, ఒక ప్లస్ ఆర్ మైనస్ మేము చెప్పి దాంట్లో రావడం కదా, మేము చెప్పిన నెంబర్కి అటు ఇటుకి వచ్చేదానికి ఆస్కారం ఉండొచ్చు, రావచ్చు కూడా. ఎందుకంటే 4 కేటగిరీలు చెప్పాం కదా, ఏ కేటగిరీ మిస్ అయినా ఇంకో కేటగిరీలో యాడ్ అవుద్ది. అలా కాకుండా మేము ఈస్ట్ చెప్తే వెస్ట్ వెళ్ళింది అనుకోండి, ఆబ్వియస్గా మేము కూడా సేమ్ ఛాలెంజ్ అనే చేయగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా పిఠాపురంలో అంటే ఏం చెప్తారు? కేకే ఇంకా 100% గెలుస్తారండి. ఎంత మెజారిటీ వస్తుంది? మినిమం 30,000, అది 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, 60,000 కూడా కావచ్చు. దాదాపు 1,00,000 మెజారిటీ అని చెప్పేసి అన్నారు. అది అంటే ఎక్స్పెక్ట్ చేసుకోవడం తప్పలేదు, బట్ మేము మినిమం మెజారిటీ వైపు వచ్చినప్పుడు మినిమంలో చెప్తా ఉంటాం.
ఎందుకంటే మన మాట ఒకసారి బయటికి పోయిన తర్వాత అది రాంగ్ అవ్వకూడదని. సార్ అందరూ కూడా ఎక్కువగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, ఆ విషయం మీకు తెలుసో లేదో. అంటే జనసేన ఇంతకు ముందు పోటీ చేసినప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా ఓట్లు పడలేదు వాళ్ళకి, సీట్లు కూడా ఒకటే వచ్చింది, అది కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయింది. సో అలాంటి జనసేన పార్టీకి మీ సర్వే 20 గెలుస్తుంది అని చెప్తుంటే 20 గెలుస్తుంది ఎప్పుడు చెప్పలేదు సార్. మామూలుగా 0 ఇప్పుడు మీకు ఇంకా 6 నెలల ఎలక్షన్స్ ఉండగా మీకు మంగళగిరిలో ఒక సబ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కంప్లీట్గా టార్గెట్ చేస్తూ. ఆ టైంలో 20 నియోజకవర్గాలు ఇప్పుడు ఏదైతే పొడి 21 నియోజకవర్గాలు అంటే అవి బలంగా ఉన్నట్టే కదా. సో సేమ్ అయ్యే నియోజకవర్గం కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అమలాపురం లాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలా 20 నియోజకవర్గాల్లో బలంగా కనపడుతుంది. 6 నెలల ముందు అదే ఉంటుంది ఫ్యాక్టర్. కానీ ఎలక్షన్స్ ఇంకొంచెం దగ్గరికి వచ్చేసరికి 10 నియోజకవర్గాలకు వచ్చింది. ఇంకా ఎలక్షన్స్ అయిపోయేసరికి మన పోస్ట్ పోల్ చెప్పింది 0 నుంచి 5 నియోజకవర్గాలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. మీకు దాంట్లో రాజోలో చెప్పాం, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం చెప్పాం. ఇంకా మేము మిస్ అయిన నియోజకవర్గం నేను చెప్తాను చూడండి, మా పరచూరు మేము చెప్పింది మిస్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గం భీమవరం కానీ ఇంకోటి ఏంటండి గాజువాక గెలుస్తుందని చెప్పాం, గాజువాక మిస్ అయింది. సో ఇలా 0 to 5లో ఏ నియోజకవర్గం కూడా చెప్పాం. సో దాంట్లో మిస్ అయినాయి అవి. అయితే శ్రీకాకుళంలో అసలు 0 అని చెప్పేసి అన్నారు మీరు. అవునండి. కానీ శ్రీకాకుళం వైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన లీడర్స్ అక్కడ ఉన్నారు. అంటే శ్రీకాకుళం కదా సార్, శ్రీకాకుళం చెప్పాం, విజయనగరం చెప్పాం, కృష్ణా చెప్పాం, గుంటూరు చెప్పాం, అలాగే అనంతపురం చెప్పాం. ఇలా అన్ని చాలా నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే క్లీన్ స్వీప్ అవుతుందో చెప్పాం, వెస్ట్ గోదావరి చెప్పాం. సో ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే అక్కడ కూడా ముఖ్య నేతలు ఉన్నారు, ప్రతి జిల్లాలో ముఖ్య నేతలు ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి తనగా ముఖ్య నేతే, నాకంటే అతను ముఖ్య నేత తనకు ఎవరైనా గెలవాలనుకుంటారు. కానీ మీ ఫ్యాక్టర్స్ ఓవరాల్గా 15% ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్గా వెళ్ళిపోతున్నప్పుడు ముఖ్య నేత ప్రాముఖ్య నేత అనేది ఏముండదండి, మామూలుగా ఓడిపోవడం తప్పితే ఇంకేముండదు. సో కూటమి గెలవడానికి బలమైన రీజన్ అడిగితే కేకే గారు చెప్పగలుగుతారా? కూటమి అని చెప్పాను కదా ఇందాకే, కూటమి గెలవడానికి కూటమే ప్రధానమైన కారణం, బలమైన అన్నారు కాబట్టి. అంటే ప్రజల్లో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకతతో కాదు, ఆ వ్యతిరేక ఓటు కూడా యాడ్ అవుతుంది. ప్రధానం అన్నారంటే నెక్స్ట్ లెవెల్ పక్కన పెడతాం కదా, ప్రధానమైన అనేది కూటమి. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఎట్లా అంటే ఈ అసలు కేకే గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎట్లా అంటే మనం 2017లో మొదలు పెట్టాం సార్. 2018కి ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఆలోచన థాట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ప్రాసెస్ అంతా 2017 నుంచి మొదలుపెట్టి 2018లో ఫీల్డ్లోకి వచ్చాం. 2019 వరకు మనం ఎస్టాబ్లిష్ కాగలిగాం. అఫ్కోర్స్ 2017లో ఆలోచించండి, దాని ముందు చాలా రోజుల నుంచి ఎలా చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా, అలా అది ముందు నుంచి జరగచ్చు. బట్ టెక్నికల్గా 2017లో నుంచి ఎలా ఈ క్రోడీకి వచ్చిన అప్పుడప్పుడు నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను కంప్లీట్గా. సో అవి చేస్తూ కూడా ప్యారల్గా దాని మీద వర్క్ చేసుకుంటూ అలా చేసుకుంటూ ఉండేవాడిని సార్. అంటే ఎగ్జిట్ పోలింగ్ ఒక డిజిట్ మీరు చెప్పేస్తున్నారు కదా, మీ వరకు ఎలా వస్తాయి అవన్నీ కూడా? ఎట్లా ఆ పల్స్, జనాల్లో ఉన్న పల్స్ మీ దగ్గరికి ఎట్లా తెప్పించుకుంటారు? అంటే మనం 4 లేయర్స్గా చేస్తాం సార్. ఇనిషియల్గా ఒక 500 శాంపుల్స్ మనమే చేస్తాం, 500 to 1000 శాంపుల్స్ వరకు, అంటే 175 నియోజకవర్గాల్లో. అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏ నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు లేవు అన్నట్టు. ఆల్రెడీ కేకే అని ఒక సంస్థకి బ్రాండింగ్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి ఒకసారి మాకు ఇలా సర్వే చేసి పెట్టిన అడుగుతారు. అప్పుడు వాళ్ళకి విలేజ్ మ్యాక్సిమం ఎమ్మెల్యేస్ విలేజ్ వారీ సర్వే చేయించుకుంటారు, విలేజ్ ఎలా వారీగా. సో అప్పుడు విలేజ్ వారీగా సర్వే ఇచ్చినప్పుడు దాంతో పాటుగా మనం ఒక 4-5 నియోజకవర్గాలు చుట్టుపక్కల కూడా చేపిస్తాం, ఎందుకంటే అకామిడేషన్ కానీ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. నెక్స్ట్ లెవెల్ మనం స్లీపర్ సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అంటే మనకు నమ్మకంగా ఉండేవాళ్ళు కొంచెం మనీ ఇచ్చో లేదా మనీ ఇవ్వకుండా తీసుకున్నారు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 4th లేయర్ అంటే కంప్లీట్గా మనకు అవుట్సోర్సింగ్ ఇస్తాం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అవుట్సోర్సింగ్ తెప్పిస్తాం. ఇవన్నీ కన్సాలిడేట్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తాం కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం అంతే. అంటే ఈ ఇయర్లో మీరు అటు కూటమికి చేశారు, ఇటు ఎప్పుడు చేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్స్కి చేశారు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్, ఒక ఎమ్మెల్యే బాగా మంచి పేరు ఉంది, అలాంటి ఎమ్మెల్యేకి ఏమైనా షాక్ తగిలే అవకాశం ఉందా? అట్లాంటి చెప్తే పేరు చెప్తే చెప్తాను, ఎందుకు ఒక ఎమ్మెల్యే ఎందుకు, ఇప్పుడు అంతా ఓపెన్గా చెప్తున్నాం కదా, మీరు ఎమ్మెల్యే పేరు చెప్పండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొడల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా గారు కానీ, పేర్ని నాని వాళ్ళ కిట్టు వాళ్ళ అబ్బాయి కానీ, ఇంకా గుడివాడ అమర్నాథ్ కానీ, అనిల్ కుమార్ గారు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వీళ్ళందరూ కూడా 7 members చెప్పారు. ఇంకా మీరు యాడ్ చేయండి పోనీ, ఇంకా 7 members గెలవరు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరు గెలవరు. అరే వాళ్ళు మంత్రులు కదా సార్ అసలు, అంటే వాళ్ళు మంత్రుల ఎమ్మెల్యేల ఇట్లని బట్టి ఫ్యాక్టరీ కదా, వాళ్ళకు ఉన్న నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఓట్ బ్యాంకింగ్ ఇవన్నీ కలిపి పాజిటివ్ నెగిటివ్ మారుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది, ఎందుకంటే మస్తాన్ గారు కూడా వాళ్ళు గెలవరని చెప్పేసి. అవును. సో షర్మిల గారి పరిస్థితి ఏంటండి? అంటే ఎట్లా మీరు అడిగేది? అంటే ఆమెకి అసలు ఎన్నో ఛాన్స్ ఉందా లేదా?
పార్లమెంట్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ అక్కడ టీడీపీ గెలిచిన ఆస్కారం ఉందండి ఎక్కువ. అక్కడ పులివెందుల్లో పులివెందులు కదా సార్, మామూలుగా కడప పార్లమెంట్ చేస్తున్నారు. ఓకే, అవును, ఎంపీగా పోటీ ఎంపీగా ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఏ పార్లమెంట్లో కూడా మిగతా కింద 4 నియోజకవర్గాలు గెలిచే అవకాశం కనపట్లేదు. సో మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ గురించి సర్వేస్ అనౌన్స్ చేశారో దాని తర్వాత మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు, నిజమేనా? ఆఫీస్కి వస్తుంటే ఒక 10 సెకండ్ 20 సెకండ్లు మాట్లాడిన తర్వాత మనం వెంటనే కట్ చేసి బ్లాక్ చేయడం అంతే. అంటే ఎమ్మెల్యే నుంచి రాదు, ఎందుకంటే అందరితో మ్యాక్సిమం అసోసియేషన్ ఉంది. ఎవరెవరి ద్వారా వాళ్ళ ద్వారా డైరెక్ట్ లేకపోయినా వాళ్ళ చుట్టుపక్కల ద్వారా వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు, పలానా చేశారని. సో మోస్ట్లీ వాళ్ళు నమ్ముతారని అనుకుంటున్నాను. అంటే మీరైతే ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు దేని గురించి సార్? నేనేం మాట్లాడు, వాళ్ళు తిట్టుకుని వాళ్ళ నోరు నొప్పి కదా, మనం ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతాం. మనం ఎందుకు రిప్లై ఇస్తే మన టైం వేస్ట్. ఓకే, మనకు చాలా పనులు ఉన్నాయి కదా వాళ్ళ మీ మీద. సర్వే వచ్చిన తర్వాత టీడీపీ ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చింది, నిజమేనా? ముఖ్య నేతలతో మీరు కలిసారు అన్న? ఇద్దరు ముఖ్య నేతలు కలిసేది ఏముండదు. ఇప్పుడు ఆంధ్ర వేరే ఉంటే మామూలు కలవడే కానీ వెళ్ళి కలిసి థ్యాంక్ యూ సార్ అని బుక్ చేయించి వాళ్ళు ఆబ్వియస్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫేవర్గా ఉంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ థ్యాంక్స్ చెప్పడానికి బాగుంది సార్ మా నెంబర్, మేము హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్తారు ఆబ్వియస్లీ. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి ఫోన్ చేయాలనుకున్నారు కూడా ఆలోచించి వెనక్కి వెళ్తారు. సో లాస్ట్ టైం వైస్ వర్సానే జరిగింది ఆబ్వియస్లీ. లాస్ట్ టైం అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి థ్యాంక్ యూ అంటే అన్నారు, అలాగే టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి ఆలోచిస్తారు, అట్లాగే అంతే. సో అంటే మీ సర్వే గురించి అడిగితే ప్రధానమైన కారణం ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకు అంటే ప్రధానమైన అంటే ఇట్లా ఈ సర్వేలు చేయడం దాని గురించి? అదే సార్ నేను చెప్పినట్టు 4 layers అనేది ఏ కంపెనీ చేయదు. ఇంకోటి పీపుల్ కనెక్టెడ్గా ఉండరు. అంటే వాళ్ళు సర్వే చేస్తారు కానీ ఆ ఎవరు సంస్థ ఎవరు, ఓనర్ ఎవరు, లేకపోతే కనెక్టెడ్గా ఉండరు. వాళ్ళకంటూ వ్యూవర్షిప్ అని కాదు, వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యేది ఉండదు. నాకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఏం చెప్తారన్న ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఇండివిజువల్ నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ పొద్దు నుంచి 7-8 ఇంటర్వ్యూలు చేస్తున్నా కానీ మామూలు చూసే వాళ్ళకి అర్థం అవుతుంది బాగా నీరసంగా ఉన్నాడు లేదా ఇది అని ఓవరాల్గా. అట్లాగా ఆ కనెక్టెడ్ ఉంటుంది అన్నమాట ఓవరాల్గా. అదే నెగిటివిటీ ఏంటంటే ఆ కనెక్టెడ్ ఉండడం వల్ల ట్రోలింగ్ చేసిన కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కేకే అంటే కేకే అంటే ఏంటి సార్? కిరణ్ కొండేటి. ఎక్కడ సార్ మీరు ప్రాపర్ నెల్లూరు. మీరు పుట్టి పెరిగింది? అమ్మ వాళ్ళంతా నర్సాపురం, నాన్న వాళ్ళు నెల్లూరు. సో ఫైనల్ గా అడుగుతున్నా సార్, మీ ఓటు ఎవరికి వేశారు? నా ఓటు నోటాకి వేసానండి. ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం మీరే అడగడం. ఎందుకంటే మామూలుగా నోటాకు కూడా ఎందుకు వేసానంటే ఆబ్వియస్గా ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడో ఒకసారి ఎవరో అడుగుతారని ఫస్ట్ టైం మీరు అడిగారు, ఇంకా పోలేదు. సో ఫస్ట్ టైం మీరు అడిగారు. టెక్నికల్గా నేను టెక్నికల్గా నోటాకు వేయడం వేస్ట్ అని నా ఉద్దేశం. నన్ ఆఫ్ ది అబో నోటా అంటే పైన ఎవరు సరికాదు అని మన సమాధానం ఉంటాయి కదా కిందప్పుడు ABCD ఆప్షన్స్ ఉంటాయి. నన్ ఆఫ్ ది అబో నోటా అంటే మీనింగ్ నన్ ఆఫ్ ది అబో NOTA. సో ఈ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దానికి, ఎందుకంటే దానికి ఇంతమంది నోటా వస్తే మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టి అలాంటి రూల్స్ ఏమీ లేవు. ఎక్కువ మంది నోటాకి వేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఈ క్యాండిడేట్లు మళ్ళీ పోటీ చేసేదానికి కరెక్ట్ కాదు అనే రూల్ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్కువ మంది నోటాకి వేసిన అర్థం ఉంది. సో ఉన్న క్యాండిడేట్లో 11 లాస్ట్ ఇండిపెండెంట్ ఎవరైనా ఉంటే బెటర్గా చేసుకుని అడ్వాంటేజ్. బట్ నా పరిస్థితి వేరు కాబట్టి ఒక పార్టీకి నేను ఏ సైడ్ తీసుకునేందుకు ఆస్కారం ఇండివిజువల్ లేదు కాబట్టి, ప్లస్ నేను అడిగిన దానికి అబద్ధం చెప్పను కాబట్టి సో నేను నోటాకి వేయాల్సి వచ్చింది. బట్ జనాలు ఎక్కువ మంది నోటాకి వేయడానికి కరెక్ట్ కాదేమో నా వ్యక్తిగత అభిప్రాయం.